ఇది ఏమన్నా పెద్ద ఘనకార్యం అండి. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఇచ్చాడు. ఆ పర్వతం ఎంత కష్టమో, పర్వతం ఎంతగా. అట్లాగే కాళింది నాట సంహారం చేశాడు. అట్లాగే ఇవన్నీ చాలా కష్టమైనటువంటి ఇవి కార్యక్రమాలు పనులు ఉండగా అవతారంలో కుళ్ళిన్వాయికిండానై అని ఒక చిన్న పక్షిని నోటిని చీల్చడం, అదే అంటే మనలో ఉండేటువంటి దంభములన్నిటినీ పోగొట్టడం అనేది ఆ భగవంతునికే సాధ్యమవుతుంది. కాబట్టి ఉళ్ళిన్వాయికిండానై అన్నారు. కొల్ల వరక్కనై రావణాసురుడు కూడా దంభంలోనే వచ్చాడు కదండి. మాయా ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. ఆయన మనసులోనేమో ఒకటి ఉన్నది, పైకి వేషం మటుకు దంభమైనటువంటి వేషాన్నే వేసుకుని వచ్చాడు. కాబట్టి ఈ రెండు వేషాలు కూడా దంభమైనవే. ఆ దంభమైనటువంటి వేషాలను సంహరించడం కోసం అది ఎవరికి సాధ్యమవుతుందంటే భగవంతుడికే సాధ్యం. ఆచార్యులు కర్మము, జ్ఞానము, అనుష్ఠానము అనేటువంటి రెక్కలతోటి ఈ జ్ఞానాన్నంతా పంచిపెట్టడం కోసం బయలుదేరే సమయం అయింది అని చెప్పి ఈ భాషలో చెప్తూ ఉన్నారు. మోదరి కండినాయ్ అన్నారు. దానికి ముందుగా మనం చెప్పాం, తామర పువ్వు మధ్యలో తుమ్మెదై ఉంటే ఏ విధమైనటువంటి సౌందర్యం ఉంటుందో అటు సౌందర్యం కలిగినటువంటి ఆ గోపబాలిక చెప్తున్నారు. ఈ పాండిత్యము అనేటువంటి గుర్తు ఎవరి దగ్గర ఉన్నదంటే ఈ రోజు భాషణాల్లో విష్ణుయుక్తుల వారిని ఒక ఆళ్వారు మనకి ఇందులో పోల్చుతున్నారు. విష్ణుయుక్తులు ఎవరంటే ఈ గోదా అమ్మవారిని పెంచినటువంటి ఆళ్వారు. కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్బంధువులారా, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు మనకి ఈ కేంద్రంలో అనుమతించారు. ఈ ఆలయ పెద్దలు మనకి చక్కగా రామనామాన్ని, కృష్ణనామాన్ని, భగవన్నామాన్ని సేవించుకోవడానికి ఒక భాగ్యం కలిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చినట్లయితే ఈ ధనుర్మాస వ్రతం పరిపూర్ణం అవుతుంది. కాబట్టి గోపికలు ఒకరిని ఇతరుల నుంచి మేల్కొల్పినట్టుగా మనము కూడా పక్క వారిని కూడా తీసుకొచ్చినట్లయితే ఉదయము జరుగుతోంది కార్యక్రమం, సాయంత్రము ఈ కార్యక్రమంలో భగవద్బంధువులందరూ ఉపస్థితులై మనము భగవద్ అనుభవాన్ని పొందవలసిందిగా మనం చేస్తున్నాం.